నువ్వు నౌకరు ఏం పని చేస్తావు ఏముని చేస్తావు నీ మండలం ఎక్కడ నువ్వు డ్యూటీ ఎక్కడ మండలం పేరు చెప్పు జైనపూర్ మండలం మరి గ్రామం ఏంటి గ్రామం యొక్క అన్నసాగరం వీడికి వచ్చినావా అంటే డ్యూటీ చేసి ఇంటికి వచ్చినా మరి ఏం చేస్తావు ఏ కాలంలో ఇల్లు గులగొట్టా ఇల్లు గులగొట్టి గుంటలు పంపించిన ఎందుకంటే మందు తాగి పని చేస్తున్నారు అట్టే పడితే అట్లనే ఉండాలి పక్కన అట్లే కూకోవాలి వాళ్ళు బండిలో పెంచి కొట్టేసినా బండిలో పెంచి లేదా కొట్టేసినా చట్టలో పెంచి వాళ్ళు చచ్చి చిన్న పిల్లం చెమటపోసి అయ్యా ఇప్పుడు ఎంబడి వాళ్ళు ఖాళీ కట్టేసి మరి వాళ్ళకి మరి అవునాయా మరి సంసారం ఎప్పుడు చెప్తావు వాళ్ళతోటి ఒక పిల్లం ఎవరు చెప్పాలా ఒక పిల్ల హైదరాబాద్ ఇంకో పిల్లం అది ఎక్కడ చెప్పాలా నార్జింగులా ఇంకో పిల్లం ఇంకొక పిల్లం దుబాయ్ తెచ్చాడు దుబాయ్లో ఇక్కడ రాజ్యాలు ఎవరు ఇక్కడ రాజ్యాలు ఎవరు దుబాయ్ తెచ్చినావా మరి ఆమె పని చేస్తారు బాత్రూమ్ పని చేస్తారా బాత్రూమ్ శుభ్రం కడుతుంది ఇంటిని తిరిగి సాగర్ లో డ్యూటీ ఏం డ్యూటీ బడ్జెట్ ఒకటి చంద్రశిల్పు బాత్రూమ్ కడుగుడే ఎన్ని బాత్రూమ్ కడుపుకుంటూ పోతావు అదే మాట్లాడా మాట్లాడా ఎవరితో మాట్లాడు హలో అంట హలో అంట హలో అంటావు నన్ను అలుగు అంట హలో అంటే నీ కొడుకులు బిడ్డ మంది 12 గంటలు లేస్తా 12 గంటలు లేస్తావు ఫోన్ నంబర్ కలుపుతా హలో అంట హలో అంటావు 6 మినిట్లు హలో అంటే 6 మినిట్లు ఇంకా పెద్ద పిల్లలకి రెండో పిల్లలకి రెండప్పుడు కలిపినా ఏమయ్య అన్నది 7 మినిట్లు ఫోన్లే చిన్న పిల్లం ఫోన్ నెంబర్ కలిపినా కైలమయ్య అయినది 10 మంది మినిట్లు మొత్తం లెక్క ఎంత మందో లెక్కేసుకోండి వాళ్ళు ఏం చెప్తురా అది ఎక్కడ ఎంత మంది 20 బుక్కులు వాళ్ళు ఏం చెప్తురా వాళ్ళు చెప్తురు
ఉంది ఇక్కడ పడతా ఉంటది మీరు టైట్ చేయకంటే అది పోతుంది మళ్ళీ ఇట్లా అవుతుంది ఫోన్ పడకుండా చూడు మరి నాయకులు విధ్వంసులు పోలీసులు పాటితోటములు మరి అందరూ కదా దట్టు బ్రాహ్మణ వైశాస్త్రంతో కలిపి దాకా ఆరు శాస్త్రములు మా పేరు బిడ్డనే మరి చెప్పన్న దేశంలోన మేము మెప్పైన బిడ్డ వారములు మేము 56 దేశంలో చెట్టు లేకుండా వారు కాబట్టి పేరు పెట్టారు మా పురిపట్నం అనగా ఢిల్లీ ఎస్రాపురి పట్టణము. ఢిల్లీ ఎస్రాపురి పట్టణము. అవును. అయిన మీ పేరేమంటారు మా ప్రభు? ఢిల్లీ ఎస్రాపురి పట్టణము ఏలే. నా పేరు ధృతరాష్ట్ర మహారాజు లేరు. ధృతరాష్ట్ర మహారాజు లేరు. అవును. అయిన నీ భార్య పేరేమన్నా నా ప్రభు? నా భార్య పేరు గాంధారి దేవి. గాంధారి దేవి. అయ్యా నీ పేరు చెప్పావు. రాయ్ సారుని జమ్మబోరి విఠలరాయుని నా మనములో తలంచుకొని ఇట్టి రాజగట్టిగా వచ్చిన వాళ్ళం మేము. ప్రజలు మీ యొక్క శ్రీమహావిష్ణు తెలుసుకొని సభకి వచ్చారు కాబట్టి ఆయన నీ పేరు చెప్పావు. నీ భార్య పేరు చెప్పు. సంతానం ఎంతమంది? నీ కొడుకులు ఎంతమంది? బిడ్డలు ఎంతమంది? నాకు కొడుకులు బిడ్డలు 100 మంది కొడుకులు నాకు. అబ్బో ఒక్కరు గారు ఇద్దరు గారు 100 మంది. 100 మంది కొడుకులు. వారి తోడబుట్టింది చివరి బిడ్డ దుస్సల. అందు కాబట్టి నాకు 101 సంతానం నాకు. ఇల్లియస్లాపురి పట్టు పెద్దదండి. రాష్ట్రంలో సకల రాష్ట్రముల కంటే మా రాష్ట్రమే పెద్దది. అవును. అంటే మా వంశమే చంద్రవంశీకో దారుణం. మేము మీ వంశము చంద్రవంశము. చంద్రవంశీకో దారుణము. సుక్షత్రియులము. ఆడిన మాట మేము తప్పేటి వారము. పనికి పొందినటువంటి వారము.
వారము, ముందేసిన పాదము ఎదుకకు చేసేటి వారము కావున మేము. అడిగిన గానం నలుగు తప్పకుండా వారు కాబట్టి పనికి బొగ్గిని వారు అబద్ధమాడి కాబట్టి రారాజు చక్రవర్తి ఆ, అటువంటి వారు ఈ యొక్క ఢిల్లీ వస్త్రపురము ఢిల్లీ స్థాపరి పట్టము సామ్రాజ్యం ఏలేటి వారమురా. ప్రభు ఇంకా చెప్పండి రై కోటి రవి దివ్యామణికి కోటి రవి దివ్యామణికి నీడూడా. హతకహారం ధరణ భీమోడా. ఆ పాటల గంధి తోడి దుర్గని నేటి నా కోటి రాజా కోటి రవి దిబ్ద అనగా అంటే ఆ సూర్య రశ్మికి కిరీటములు, సూర్యకళు ఎగుముఖములు, నగుమోము చేత చిన్నగా సభకు వచ్చినటువంటి వరములు మేము. కోటి సూర్య కాంతి పీఠం ధరించుకొని ఆ. ఈ సభలకు వచ్చిన వాడు కాబట్టి మణిమయ స్థాపితమైన కిరీటము, నవరత్న ఖచ్చితమైనటువంటి ఊర్యములు మేనెల్ల దాపుకొని దాపినట్టి ప్రపంచము మేము ఏలిటి వరం మేము. సరే ప్రభు మరి ఇంకా కొంచెం కోటి చెప్పండి ఆ, పుత్ర సంపన్న అతిథికి లాటూరా. రాజా ఆ, ఏమిటి పుత్ర శత సంపన్న అప్పశక 100 మంది కొడుకులు, ఒక్క బిడ్డ, 101 సంతానముతో ఉన్నటువంటి వారం మేము. అయ్యా నీ గర్భం పెద్దది ఆ, అంతమంది గండు అవును. ఇక బిడ్డల గండు కూర్చోండి నా భార్య పేరు గాంధారి, నా పేరు రాజునుడు. కూర్చోండి కూర్చోండి మీరు చెల్లెలు మీరు కూర్చుండాలి. కూర్చోండి మాట మనసే పుట్టేది అంత కూర్చుండాలి. అమలుని రాయ్, దారుణేసి తిమ్మాపురవి గారు. దారుణేసి తిమ్మాపురవి గారు. ఉద్దాసము నమాలి కోరి. రాజా ఆ తిమ్మాపూరి వాసులకు విఠల నాగిని నా మనములో ధరించుకొని శ్రీహరి నామ సంగీతములు చేయుతూ హరికథలు గాని, పురాణములు గాని, వేదములు గాని, శాస్త్రములు గాని, పండితులు, కవిగాయకాదులు, కళాకారుల చేత ఈ సభను అలంకరింపచేయరా. ఈ సభలో భక్తులు బ్రాహ్మణ వైశ్య శుద్ధ రములు వస్తున్నారు ఆ శాస్త్రములు 18 పురాణములు చదువు చిన్నగా సభను కూర్చోమని